లోపల అడుగుపెట్టగానే ఒక చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. గది మొత్తం గాజు జాడీలతో నిండిపోయింది. అవి చిన్నవి, పెద్దవి, ఇంకా గుండ్రని ఆకారాలలో ఉన్నాయి. ప్రతి జాడీ లోపల ఏదో కదులుతోంది. ప్రతి జాడీపై ఒక లేబుల్ ఉంది. చెప్పని మాటలు, మర్చిపోయిన కలలు, చివరి చూపు, పశ్చాత్తాపం. శాంతి ఒక జాడీ దగ్గరకు వెళ్ళింది. లోపల ఒక దృశ్యం తిరుగుతోంది. చిన్నపిల్లగా ఆమె తన తల్లితో చార్మినార్ వద్ద ఐస్ క్రీమ్ తింటున్న దృశ్యం. ఆమె చాలా కాలంగా ఆ జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోలేదు. నువ్వు దానిని ఇక్కడ వదిలిపోయావు అనే స్వరం వినిపించింది. కౌంటర్ వెనుక ఒక సన్నని వృద్ధుడు నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు లోతుగా, వెలుతురు లేనట్టుగా ఉన్నాయి. అతని చిరునవ్వు సహజంగా కనిపించలేదు. జ్ఞాపకాలు చాలా భారంగా ఉంటాయి అని అతను అన్నాడు. కొంతమంది వాటిని మోయలేరు. శాంతి గుండె వేగంగా కొట్టుకుంది. ఇది నిజం కాదు అని ఆమె మెల్లగా చెప్పింది. వృద్ధుడు తల ఊపాడు. ఈ వీధి నిజమా కాదా అనేది ముఖ్యం కాదు. నువ్వు కోల్పోయింది ఇక్కడ ఉంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.